హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8వ యూనిట్ జీవావరణం పర్యావరణం పార్ట్ 9 వీడియో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. జనాభా అంతర్చర్యలు. భూగోళంపై కేవలం ఒక్క జాతి జీవులతోనే ఏదైనా ఆవాసం సహజ సిద్ధంగా ఏర్పడిందా అంటే లేదు. ఎందుకంటే ఒక్క జాతి జీవులతోటి ఉండడం అసాధ్యం అనమాట. ఈ విధమైన ఆవాసం ఎక్కడా లేదు. అది ఊహకు అందనిది. ఏ జాతి జీవులకైనా కనీస అవసరాల మేరకు మరొక జాతి జీవులు ఆహారం కావాలి. స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే వృక్ష జాతులైనా ఒంటరిగా మనుగడ సాగించలేవు. మృత్తికలోని కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులు అవసరమవుతాయి. స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే వృక్ష జాతులైనా ఒంటరిగా మనుగడ సాగించలేవు. మృత్తికలోని కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులు అవసరమవుతాయి. ఆ కర్బన పోషక పదార్థాలు శరీరంలో శోషించబడతాయి. జంతువులు లేకుండా మొక్కలు ఏ విధంగా పరాగ సంపర్కాన్ని నిర్వహిస్తాయి? ప్రకృతిలో మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు వేరువేరుగా జీవించలేవు. కానీ వివిధ రకాలుగా వీటి మధ్య అంతరచర్యలు జరుగుతూ జీవ సమాజాన్ని ఏర్పరుస్తాయి. ప్రకృతిలో మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు వేరువేరుగా జీవించలేవు. కానీ వివిధ రకాలుగా వీటి మధ్య అంతర్చర్యలు అనేవి జరుగుతాయి. అంతర్చర్యలు జరుగుతూ జీవ సమాజాన్ని ఏర్పరుస్తాయి. అతి చిన్న సమాజాల్లో కూడా అంతర్చర్యలు, బాంధవ్యాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అన్నీ కంటికి కనిపించవు. అతి చిన్న సమాజాలు అంటే వైరస్లు, బ్యాక్టీరియా ఇటువంటి వాటిలో కూడా అంతర్చర్యలు, బాంధవ్యాలు జరిగినప్పటికీ మనకి అవి కంటికి కనిపించవు కదా, కంటికి కనిపించవు. నెక్స్ట్ జాతుల మధ్య అంతర్చర్యలు. జాతుల మధ్య అంతర్చర్యలు రెండు విజాతి జనాభాల అంతర్చర్య నుంచి ప్రారంభమవుతాయి. జాతుల మధ్య అంతర్చర్యలు అనేవి రెండు విజాతి జనాభాల అంతర్చర్యల నుంచి ప్రారంభమవుతాయి. అంటే రెండు విజాతి జనాభాల అంతర్చర్య నుంచి ప్రారంభమవుతాయి. అంతర్చర్య లాభదాయకంగా, హానికరంగా లేదా తటస్థంగా. తటస్థం అంటే ఏంటి? ఇక్కడ హాని లేదా లాభం లేకుండా ఉండడానికి తటస్థం అంటాం కదా, అది. ఒక జాతి జీవులకి లేదా రెండు జాతులకు ఉంటాయి. అంతర్చర్యలు లాభదాయకంగా ఉండొచ్చు, హానికరంగా ఉండొచ్చు, తటస్థంగా ఉండొచ్చు. ఒక జాతి జీవులకి లేదా రెండు జాతులకు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఒక జాతి జీవులకి హానికరంగా ఉండొచ్చు, ఒక జాతి జీవులకి లాభదాయకంగా ఉండవచ్చు, రెండు జాతులకి జీవులకి తటస్థంగా అలా ఉండొచ్చు అనమాట. వీటిలో లాభదాయకమైన అంతర్చర్యకు ప్లస్ సూచికను, హానికరమైన వాటికి మైనస్ సూచికను, తటస్థ అంతర్చర్యను 0తో సూచిస్తారు. ఈ విధంగా విజాతి అంతర్చర్యలన్నింటి పర్యవసానాలని పరిశీలించవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, అన్యోన్యాశ్రయ సహజీవనంలో జాతి ఏకి ప్లస్ సూచిక. ప్లస్ సూచిక ఏంటి? లాభదాయకమైతే జాతి బికి కూడా లాభదాయకమైంది అనమాట. అన్యోన్యాశ్రయ సహజీవనం జాతి ఏ, జాతి బి రెండాట్లకి లాభదాయకమైందనమాట. నెక్స్ట్ పోటీతత్వం కనుక చూసుకున్నట్లయితే రెండాట్లకి హానికరం అనమాట. పోటీతత్వంలో జాతి ఏకి హానికరం, జాతి బికి హానికరం. నెక్స్ట్ పరభక్షణలో జాతి ఏ లాభపడుతుంది, జాతి బి హానికరం అనమాట. పరాన్న జీవనం జాతి ఏ లాభపడుతుంది, జాతి బి నష్టదాయకం అనమాట, అంటే చనిపోవచ్చు. సహభోజకత్వంలో జాతి ఏ లాభపడుతుంది, జాతి బికి తటస్థం అనమాట, ఎటువంటి లాభం ఉండదు. ఎమాన్సిలిజంలో జాతి ఏ నష్టపోతుంది, జాతి బి తటస్థంగా ఉంటుంది అనమాట. జాతుల మధ్య అంతర్చర్యలు 4 రకాలుగా వర్గీకరించబడ్డాయి. జాతుల మధ్య జరిగే అంతర్చర్యలు 4 రకాలుగా వర్గీకరించబడ్డాయి. అవి అన్యోన్యాశ్రయ సహజీవనం, సహభోజకత్వం, పరాన్న జీవనం, ఎమన్సలిజం. జాతుల మధ్య అంతర్చర్యలు 4 రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఫస్ట్ రకం ఏంటి? అన్యోన్యాశ్రయ సహజీవనం, సహభోజకత్వం, పరాన్న జీవనం, ఎమన్సలిజం. అన్యోన్యాశ్రయ సహజీవనంలో రెండు జీవులు లబ్ధి పొందుతాయి. ఫస్ట్ది ఏంటి? అన్యోన్యాశ్రయ సహజీవనంలో రెండు జీవులు లబ్ధి పొందుతాయి. అంతర్చర్యల పోటీతత్వంలో రెండు నష్టపోతాయి. పోటీతత్వంలో సహభోజకత్వంలో ఒక జీవి లబ్ధి పొందుతుంది, రెండవది మాత్రం లాభం లేదా నష్టం పడదు, అంటే తటస్థంగా ఉంటుంది. ఇక్కడ మనం సహభోజకత్వంలో చెప్పాం కదా, 0 అనుకున్నాం. ఇక్కడ అంటే తటస్థంగా ఉంటుంది, లాభం ఉండదు, నష్టము ఉండదు, తటస్థంగా ఉంటుంది. ఎమన్సలిజంలో ఒక జీవి అంతర్చర్యల వల్ల నష్టపోతుంది,
రెండవ జీవిపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇక్కడ ఎమన్సిలిజంలో కూడా ఒక జీవి నష్టపోతుంది, జాతీయ, తర్వాత రెండవ దాన్ని తటస్థంగా ఉంటుంది. పరాన్న జీవనంలో ఒక జీవి అంటే పరాన్న జీవి మాత్రం లబ్ధి పొందుతుంది, అంటే పరాన్న జీవి లబ్ధి పొందుతుంది, కానీ అతిథేయికి లాభకరంగా ఉండదు. పరభక్షణ, పరాన్న జీవనం, సహభాజకత్వం ఇవన్నీ ఒక సాధారణ లక్షణాన్ని పంచుకుంటాయి. పరభక్షణం, పరాన్న జీవనం, సహభోజకత్వం ఇవన్నీ ఒక సాధారణ లక్షణాన్ని పంచుకుంటాయి. అంతర్చర్యల వలన జీవులు బాగా దగ్గరగా ఉంటాయి. మనం ఇక్కడ జనాభా అంతర్చర్యలు రకాలను చూడవచ్చు. అన్యోన్యాశ్రయ జీవనం, సహజీవనంలో రెండు లాభాన్నే పొందుతాయి అన్నమాట. రెండు జీవులు అంటే జాతి ఏ జీవి, జాతి బి జీవి లాభదాయకంగానే ఉంటాయి. పోటీతత్వంలో ఒక జీవి నష్టపోతుంది, రెండవ జీవి కూడా నష్టపోతుంది. రెండు జీవులకి నష్టమే పోటీతత్వంలో. పరభక్షణ జాతి ఏకి లాభదాయకం, జాతి బికి నష్టం. పరాన్న జీవనంలో జాతి ఏ లాభదాయకం, జాతి బికి నష్టం. సహభోజకత్వంలో జాతి ఏ లాభదాయకం, జాతి బి తటస్థం. ఎమన్సిలిజంలో జాతి ఏ నష్టదాయకం, జాతి బి తటస్థం. ఇలా ఉంటాయన్నమాట జనాభా అంతర్చర్యలు. నెక్స్ట్ పరభక్షకత్వం, ప్రిడేషన్. స్వయం పోషకాలు స్థిరీకరించిన శక్తి సమాజంలో మొక్కల్ని తినడానికి జంతువులు లేనట్లయితే ఏమవుతుంది? అయితే స్వయం పోషకాలు స్థిరీకరించిన శక్తి సమాజంలో మొక్కలు తినడానికి జంతువులు లేనట్లయితే ఏమవుతుంది అని అడిగారు. ఇందాక మనం ఒకసారి చదివాం, మొక్కలకి జంతువులు అనేవి ఉండాలి. ఎందుకు? పరాగ సంపర్కానికి జంతువులు అనేవి ఉండాలి. మొక్కల ద్వారా స్థిరీకరించబడిన శక్తి ఉన్నత ఆహార స్థాయిలకు ప్రసరింపజేసే ఒక ప్రకృతి మార్గంగా పరభక్షణను చెప్పవచ్చు. అయితే మొక్కల ద్వారా స్థిరీకరించబడిన శక్తి ఉన్నత ఆహార స్థాయిలకు ప్రసరింపజేసే ఒక ప్రకృతి మార్గంగా పరభక్షణని చెప్పవచ్చు. మొక్కల ద్వారా స్థిరీకరించబడిన శక్తి అంటే మొక్కల ద్వారా వచ్చిన శక్తి ఉన్నత ఆహార స్థాయిలకు వెళ్ళాలంటే ఒక ప్రకృతి మార్గం ఏంటి? పరభక్షణ. భక్షక జీవి, ఆహార జీవి గురించి ఆలోచిస్తే మనకి భక్షక జీవి, ఆహార జీవిని కనుక గురించి ఆలోచిస్తే మనకి వెంటనే గుర్తొచ్చేవేంటి? పులి, జింక అనేవి పులేమో భక్షక జీవి, జింకేమో ఆహార జీవి అని మనకి మధ్యలోకి మెదులుతాయి. కానీ పిచ్చుకలు గింజలను ఏరి తినడం అనేది కూడా మరొక రకపు పరభక్షణంగా చెప్పబడుతుంది. అంటే పిచ్చుకలు గింజలను తినడం కూడా మరొక రకపు పరభక్షణంగా చెప్పబడుతుంది. గింజలను భక్షించే జీవి గ్రానివోర్. గింజల్ని భక్షించే వాటిని ఏమంటాము? గ్రానివోర్ అంటాం. గ్రానివోర్. మొక్కలను ఆహారంగా తీసుకునే జంతువులు శాకాహార జీవులైనా కూడా విశాలమైన జీవావరణ వ్యవస్థ పరంగా చూసినప్పుడు పరభక్షత్వానికి భిన్నమైనవి మాత్రం కాదు. మొక్కలను ఆహారంగా తీసుకునే జంతువులు శాకాహార జీవులైనా సరే ఈ విశాలమైన జీవావరణ వ్యవస్థ పరంగా చూసినప్పుడు అవి కూడా పరభక్షులే అన్నమాట. అంటే గింజల్ని ఆహారంగా తీసుకునే పిచ్చుకు కూడా పరభక్షత్వానికి ఉదాహరణగా చెప్పారు కదా. అలాగా శాకాహార జీవులైనా సరే ఈ విశాలమైన జీవావరణ వ్యవస్థ పరంగా చూసినప్పుడు పరభక్షత్వానికి భిన్నమైనవి మాత్రం కాదు. నెక్స్ట్, ఆహార స్థాయిల ద్వారా శక్తి ప్రసరణను పంపకం చేసే మార్గమే కాకుండా పరభక్షి ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తుంది. ఆహార స్థాయిల ద్వారా శక్తి ప్రసరణను పంపకం చేసే మార్గమే కాకుండా, అంటే పరభక్షణ అనేది ఏమనుకున్నాం మనం? శక్తి స్థాయిల నుంచి పై స్థాయికి వెళ్తుంది అని అనుకున్నాం కదా. ఉన్నత ఆహార స్థాయిలకి వెళ్తుంది శక్తి అనేది ఈ పరభక్షుల ద్వారా అనుకున్నాం. ఆహార స్థాయిల ద్వారా శక్తి ప్రసరణను పంపకం చేసే మార్గమే కాకుండా పరభక్షి ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తుంది. ప్రధాన పాత్రలను కూడా పోషిస్తుంది పరభక్షి అనేది. ఆహార జీవుల జనాభాను నియంత్రణలో ఉంచుతాయి పరభక్షకాలు. పరభక్షి లేని సమయంలో ఆహార జీవులు అధిక జనాభా సాంద్రతను చేరుకోవడం వలన జీవావరణ వ్యవస్థలో అస్థిరత్వం ఏర్పడుతుంది. పరభక్షి లేని సమయంలో ఆహార జీవులు అధిక జనాభాకు సాంద్రతకు చేరుకుంటాయి. పరభక్షి లేనప్పుడు ఆహార జీవులు అధిక జనాభా సాంద్రతకు చేరుకుంటాయి. అలా చేరుకోవడం వల్ల జీవావరణ వ్యవస్థలో అస్థిరత్వం వస్తుంది. ప్రకృతిలో పరభక్షి జీవులు పలు రకాలుగా విధులను నిర్వహిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఈ పరభక్షులు అనేవి పలు రకాలుగా వాటి యొక్క విధిని నిర్వహిస్తూ ప్రకృతిలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. జీవ నియంత్రణ, ప్రిడేటర్ యాజ్ ఏ బయోలాజికల్ కంట్రోల్. జీవ నియంత్రణలో పరభక్తి. ఇక్కడ చూసినట్లయితే ఆకులు లేని ముళ్ళ నిర్మాణం కలిగిన పియర్ కాక్టస్ మొక్కని
1920లో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఆకులు లేని ముళ్ళ నిర్మాణం కలిగిన పియర్ క్యాక్టస్ మొక్కని 1920లో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఫలితంగా ఇది వేగంగా వృద్ధి చెంది మిలియన్ల హెక్టార్ల భూమి. ఆకులు లేని ముళ్ళ నిర్మాణం కలిగిన పియర్ క్యాక్టస్ని 1920లో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. 1920లో పియర్ క్యాక్టస్, ఆకులు లేని ముళ్ళ నిర్మాణం కలిగిన పియర్ క్యాక్టస్ని 1920లో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఫలితంగా అది వేగంగా వృద్ధి చెంది మిలియన్ల హెక్టార్ల భూమి పెద్ద సహజ గడ్డి భూములలో వ్యాపించి అస్తవ్యస్త పరిస్థితి కలిగించింది. చివరికి అపాయకరంగా వ్యాపిస్తున్న క్యాక్టస్ని నియంత్రించడానికి క్యాక్టస్ను ఆహారంగా తీసుకునే పరభక్షి మిడతను దేశంలో ప్రవేశపెట్టారు. ఆహార జీవి జనాభాలను నియంత్రించే భక్షక జీవుల సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని వ్యవసాయ చీడల నియంత్రణలో జీవ నియంత్రణ పద్ధతులను వినియోగిస్తున్నారు. ఆహార జీవి జనాభాలను నియంత్రించే భక్షక జీవుల సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని వ్యవసాయ చీడల నియంత్రణలో జీవ నియంత్రణ పద్ధతులను వినియోగిస్తున్నారు. అంటే ఇక్కడ పరభక్షులు అనేవి ఎందుకు జీవ నియంత్రణకు ఉపయోగపడుతున్నాయి. మనకి ఇక్కడ చూసినట్లయితే పియర్ క్యాక్టస్ మొక్కని నియంత్రించడానికి మిడత అనేది భక్షక జీవిగా వదిలిపెట్టారన్నమాట, దేశంలో ప్రవేశపెట్టారు. ఆహార జీవి జనాభాలను నియంత్రించే భక్షక జీవుల సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని ఆహార జీవి యొక్క జనాభాలను నియంత్రించే భక్షక జీవులను ఆధారంగా చేసుకుని వ్యవసాయ చీడల నియంత్రణలో జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ పరభక్షులతో జాతుల వైవిధ్య నిర్వహణ. ప్రిడేటర్స్ మెయింటైన్ స్పీషీస్ డైవర్సిటీ. సమాజంలో జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో పరభక్షికాలు తోడ్పడతాయి. అమెరికా పసిఫిక్ తీర ప్రాంతాలలోని రాతిమయ అలల ప్రాంత సమాజంలో సముద్ర నక్షత్రం పిజాస్టర్ ఒక ముఖ్యమైన పరభక్ష జీవి. ఇక్కడ ఏంటి, పరభక్షులు దేనికి కూడా ఉపయోగపడుతున్నాయి, జాతుల వైవిధ్య నిర్వహణకు కూడా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సమాజంలో జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో పరభక్షికాలు తోడ్పడుతున్నాయి. జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో పరభక్షికాలు తోడ్పడుతున్నాయి. అమెరికా పసిఫిక్ తీర ప్రాంతాలలో రాతిమయ అలల ప్రాంత సమాజంలో సముద్ర నక్షత్రం పిజాస్టర్ ఒక ముఖ్యమైన పరభక్షి జీవి. ఒక క్షేత్ర పరిశోధనలో ఒక నిర్దిష్ట తీర ప్రాంతంలో సముద్ర నక్షత్రాలన్నింటినీ వేరు చేసినప్పుడు ఒక సంవత్సర కాలంలో 10 జాతుల కంటే ఎక్కువ అకశేరుకాలు అంతరించిపోవడానికి కారణం జాత్యంతర జీవుల మధ్య పోటీతత్వం పెరగడమే. ఇక్కడ సముద్ర నక్షత్రం పిజాస్టర్ ఒక ముఖ్యమైన పరభక్షక జీవి. ఒక క్షేత్ర పర్యటనలో ఒక నిర్దిష్ట తీర ప్రాంతంలోని సముద్ర నక్షత్రాలన్నింటినీ వేరు చేసినప్పుడు ఒక సంవత్సర కాలంలో 10 జాతుల కంటే ఎక్కువ అకశేరుకాలు అంతరించిపోవడానికి కారణం జాత్యంతర జీవుల మధ్య పోటీతత్వం పెరగడమే. జాత్యంతర జీవుల మధ్య పోటీతత్వం పెరిగిపోయి జాతులు అనేవి అంతరించిపోతున్నాయి. కానీ పరభక్షుల వల్ల జాతుల వైవిధ్యం అనేది నిలబడుతుంది అన్నమాట. ఇలాగా నిలబడడానికి ఒక ఉదాహరణ ఏంటి, పసిఫిక్ తీర ప్రాంతంలో రాతిమయ అలల ప్రాంత సముద్ర నక్షత్రం ఏంటిది, పిజాస్టర్ ఒక ముఖ్యమైన పరభక్షి. నెక్స్ట్ పరభక్షకాలు ఆహార జీవుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాయి. ప్రిడేటర్స్ ఆర్ ప్రుడెంట్ ప్రాక్టికల్ పెర్టైనింగ్ టు ప్రేస్. పరభక్షకాలు ఆహారపు జీవులను విపరీతంగా చంపి తినవు. ఆ విధంగా చేస్తే సంబంధిత ఆహార జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత కాలంలో ఆహారం దొరకక పరభక్షకాలు కూడా చనిపోతాయి. అందువల్ల ప్రకృతిలోని పరభక్షకాలు సంబంధిత ఆహార విషయంలో జాగ్రత్త వహిస్తాయి. పరభక్షకాలు అనేవి ఆహారపు జీవుల్ని విపరీతంగా చంపి తినవు. ఈ విధంగా చేస్తే సంబంధిత ఆహారపు జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత కాలంలో ఆహారం దొరకక ఈ పరభక్షకాలు కూడా చనిపోతాయి. కాబట్టి అతిగా తినమన్నమాట ఆహారపు జీవుల్ని. అందువల్ల ప్రకృతిలోని పరభక్షకాలు సంబంధిత ఆహార విషయంలో జాగ్రత్త వహిస్తాయి. భోజ్య జీవ జాతులు జీవ పరిమాణ క్రమంలో పరభక్షకాల బారిన పడే తీవ్రతను తగ్గించుకోవడానికి అనేక రక్షణ విధానాలను ప్రదర్శిస్తాయి. భోజ్య జీవ జాతులు అంటే ఈ పరభక్షకాల చేత తినబడే జీవులు. వాటిని ఏమంటున్నాం మనం, భోజ్య జీవ జాతులు అంటున్నాయి. ఈ భోజ్య జీవ జాతులు జీవ పరిణామ క్రమంలో పరభక్షకాల బారిన పడే తీవ్రతను తగ్గించుకోవడానికి అనేక రక్షణ విధానాలను ప్రదర్శిస్తున్నాయి. భోజ్య జీవులు పరభక్షకాలను మోసగించి తప్పించుకోవడం.
ఇలా చేయడానికి ఇక్కడ భోజ్యజీవులు ఏం చేస్తున్నాయి? పరభక్షకాలను మోసగించి తప్పించుకుంటాయి. కొన్ని కీటకాలు, కప్పలు పరిసరాల రంగుతో కలిసిపోయే వర్ణాన్ని ప్రదర్శించడం వలన పరభక్షకాలు వాటి ఉనికిని తేలికగా గుర్తించలేవు. కొన్ని జంతువులు విషపూరితం కావడం వల్ల పరభక్షకాలు వీటిని నిర్లక్ష్యం చేస్తాయి. ఇక్కడ భోజ్యజీవులు ఈ పరభక్షకాల నుంచి తప్పించుకోవాలి, లేకపోతే భోజ్యజీవుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేస్తున్నాయి? కొన్ని కీటకాలు, కప్పలు పరిసరాల రంగుతో కలిసిపోయే వర్ణాన్ని ప్రదర్శిస్తాయి. కెమోఫ్లాగ్డ్ అంటారంట. కెమోఫ్లాగ్డ్. పరభక్షకాలు వాటి ఉనికిని తేలికగా గుర్తించలేవు. కొన్ని జంతువులు విషపూరితం కావడం వల్ల పరభక్షకాలు వీటిని నిర్లక్ష్యం చేస్తాయి. పరభక్షకాలు ఇలా రంగులో కలిసిపోవడం వల్ల, అదేవిధంగా కొన్ని జంతువులు విషపూరితం కావడం వల్ల పరభక్షకాలు వీటిని నిర్లక్ష్యం చేస్తాయి. అంటే కొన్ని జంతువులు విషపూరితం అవుతాయి, కొన్ని జంతువులు ప్రకృతి యొక్క రంగుల్లో కలిసిపోతాయి. కీటకాలు, కప్పలు పరిసరాల రంగుతోటి కలిసిపోతాయి. నెక్స్ట్, ఆహార జీవులు రుచిగా లేకుండా పరభక్షకాల నుంచి రక్షణ పొందుతాయి. మోనార్క్ సీతాకోకచిలుక దేహంలో ప్రత్యేకమైన రసాయనిక పదార్థం కలిగి ఉండడం వలన పక్షికి రుచికరంగా ఉండదు. సీతాకోకచిలుక డింబక దశలో ఒక విషపూరిత మొక్క నుంచి ఆహార సేకరణ సమయంలో ఇటువంటి రసాయన పదార్థం గ్రహిస్తుంది. ఆహార జీవులు రుచిగా లేకుండా పరభక్షకాల నుంచి రక్షణ పొందుతాయి. ప్రే డిఫెన్స్ బై బికమింగ్ డిస్టేస్ట్ఫుల్ టు ప్రిడేటర్స్. ఆహార జీవులు రుచిగా లేకుండా పరభక్షకాల నుంచి రక్షణ పొందుతాయి అన్నమాట భోజ్యజీవులు. మోనార్క్ సీతాకోకచిలుక కనుక చూసినట్లయితే దేహంలో ప్రత్యేకమైన రసాయనిక పదార్థం కలిగి ఉండడం వలన పరభక్షకానికి రుచికరంగా ఉండదు. సీతాకోకచిలుక డింబక దశలో ఒక విషపూరిత మొక్క నుంచి ఆహార సేకరణ సమయంలో ఇటువంటి రసాయన పదార్థం గ్రహిస్తుంది. ఏం సీతాకోకచిలుక? అది మోనార్క్ సీతాకోకచిలుక అనమాట. నెక్స్ట్, మొక్కలు కూడా కలిగిన రక్షణ యంత్రాంగం ప్లాన్స్ టు హ్యావ్ దేర్ డిఫెన్సివ్ మెకానిజమ్స్. మొక్కలకు శాకాహార జీవులు పరభక్షకాలు. మొక్కలకి ఏ జీవులు మొక్కల్ని తింటాయి? శాకాహార జీవులు కదా, అవే పరభక్షకాలు అన్నమాట. కీటకాలలో దాదాపు 25% మొక్కల్ని తింటాయి. ఫైటోఫాగస్ కీటకాలలో దాదాపు 25% తింటాయి. మొక్కల్ని తినే కీటకాలను ఏమంటాం మనం ఇక్కడ? ఫైటోఫాగస్ అంటాం. ఫైటోఫాగస్. మొక్కలలోని జీవరసం ఇతర భాగాలు వీటి ఆహారం. ఈ ఫైటోఫాగస్ కీటకాల యొక్క ఆహారం ఏంటి? మొక్కలలోని జీవరసం ఇతర భాగాలు వీటి ఆహారం. మొక్కలు జంతువులలాగా పరభక్షకాల నుంచి తప్పించుకోలేవు. అందువలన శాకాహారాల నుంచి తప్పించుకోవడానికి వివిధ రకాల బాహ్య స్వరూప మరియు రసాయన రక్షణ విధానాలని కలిగి ఉంటాయి. మొక్కలు అటు ఇటు ఎక్కడికి వెళ్ళలేవు కాబట్టి, మొక్కలు జంతువులాగా పరభక్షకాల నుంచి తప్పించుకోలేవు కాబట్టి శాకాహారాల నుంచి తప్పించుకోవడానికి వివిధ రకాల బాహ్య స్వరూపం అంటే చూడడానికి కానీ లోపల రసాయన రక్షణ విధానాలని కలిగి ఉంటాయి. ముళ్ళు, థార్న్స్, అకేషియా, కాక్టస్ అనేవి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సర్వసాధారణమైన స్వరూపాత్మక నిర్మాణాలు. ముళ్ళు అనేవేంటి? అకేషియా, క్యాక్టస్లో చూడొచ్చు ముళ్ళును మనం. ఈ ముళ్ళు అనేవి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నాం. అకేషియా, క్యాక్టస్ అనేవి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సర్వసాధారణమైన స్వరూపాత్మక నిర్మాణాలు. అనేక మొక్కలు రసాయనాలను ఉత్పత్తి చేసి నిల్వ చేసుకుంటాయి. తద్వారా వాటిని తిన్న శాకాహార జీవి అనారోగ్యానికి లోను కావడం, ఆహార సేకరణ, జీర్ణక్రియ మందగించడం, ప్రత్యుత్పత్తి విచ్ఛిన్నం కావడం లేదా మరణం సంభవించడమైనా జరుగుతుంది. మనం ఇక్కడ బాహ్య స్వరూపపరంగా రసాయనపరంగా రక్షణ విధానాన్ని మొక్కలు కలిగి ఉంటాయి అనుకున్నాం. మొక్కలు అకేషియా, క్యాక్టస్లో రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సర్వసాధారణమైన స్వరూపాత్మక నిర్మాణాలు. అనేక మొక్కలు రసాయనాలను ఉత్పత్తి చేసి నిల్వ చేసుకుంటాయి. తద్వారా వాటిని తిన్న శాకాహార జీవి అనారోగ్యానికి లోనవ్వడం, ఆహార సేకరణ, జీర్ణక్రియ మందగించడం, ప్రత్యుత్పత్తి విచ్ఛిన్న కావడం లేదా మరణం సంభవించడమైనా జరుగుతుంది. నెక్స్ట్, ఉపయోగించని పొలాలలో జిల్లేడు కలుపు మొక్కలను చూసి ఉంటారు. ఉపయోగించిన పొలాల్లో జిల్లేడు కలుపు మొక్కలు చూసి ఉంటారు. ఈ మొక్కలు అత్యంత విషపూరితమైన కార్డియాక్ గ్లైకోసైడ్స్ అంటే జిల్లేడులో ఉండే విషపూరితం ఏంటి? విష పదార్థం కార్డియాక్ గ్లైకోసైడ్స్ని స్రవిస్తుంది. అందువల్ల పశువులు, మేకలు ఈ మొక్క ఆకులు తినడాన్ని మనం గమనించి ఉండం.
కార్డియాక్ గ్లైకోసైడ్స్ జిల్లేడు మొక్కల్లో ఉంటుంది. నెక్స్ట్ వాణిజ్యపరంగా కొన్ని మొక్కలు నుంచి వివిధ రసాయన పదార్థాలు నికోటిన్, కెఫిన్, క్వినైన్, స్ట్రిక్నిన్, ఓపియం, నల్లమందు సారంగా తీస్తారు. వాణిజ్యపరంగా కొన్ని మొక్కల నుంచి వివిధ రసాయన పదార్థాలను నికోటిన్, కెఫిన్, క్వినైన్, స్ట్రిక్నిన్, ఓపియంలను సారంగా తీస్తారు. నిజానికి ఈ పదార్థాలు పశువులు మేకలు మేయకుండా లేదా తినడానికి వీలుగా లేకుండా ఉండడానికి మొక్కలు రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నాయి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ బయాలజీ ఫర్ డిఎస్సి.